హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్టు కేసుకు సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే హీరింగ్ అయితే ఉంది. సో హీరింగ్లో ఏం జరిగింది ఏంటి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం, క్విక్గా దీని గురించి తెలిసేసుకుందాం. సో యాక్చువల్గా ఏదైతే డేట్స్ 17th నవంబర్ ఇచ్చారో ఇది కోర్టు అంటే ఆల్రెడీ స్టే అయితే ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్స్కి ఉల్లంఘన లాంటిది కాబట్టి ఇది ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి సెక్రటరీని కూడా ఈరోజు అయితే అటెండ్ అవ్వమని అయితే చెప్పారు కదా లాస్ట్ టైం హైకోర్టులో. సో దానికి సంబంధించి ఈరోజు ఏం జరిగిందంటే 17th ఏదైతే నవంబర్ ఇచ్చారో అది టెంటేటివ్ డేట్ మాత్రమే, మేము కంపల్సరీ ఆ డేట్లోనే పెట్టాలని ఏమీ అనుకోవట్లేదు, జస్ట్ టెంటేటివ్ డేట్స్ మాత్రమే అని రైల్వే అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో ఏదైతే స్టే ఉందో కంప్లీట్గా స్టే అయిపోయిన తర్వాత మాత్రమే పెడతామని అయితే చెప్పారు. సో ఒక రకంగా చూసుకుంటే 17th ఎగ్జామ్ జరుగుతుందా లేదా అంటే డౌట్ఫుల్ అని అయితే మనం చెప్పుకోవాలి. ఓకేనా. ఇది మనకి ఈరోజు మెయిన్ కోర్ట్ అప్డేట్. సో నెక్స్ట్ హీరింగ్ అయితే 13th మళ్ళీ చేంజ్ చేశారు. అండ్ ముఖ్యంగా అసలైంది ఈ కోర్టు మెయిన్ ఇదేంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించిన కేసు ఈరోజు జరిగింది. మనకి మెయిన్ కేసు ఏదైతే క్యాట్లో జరుగుతుందో దానికి సంబంధించి 30th అక్టోబర్ 2 days తర్వాత మనకి దీనికి సంబంధించిన హీరింగ్ అయితే జరగబోతుంది. మోస్ట్లీ అక్కడ మనకి ఏమైనా రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అప్పటి వరకు మనకి కన్ఫామ్గా తెలీదు. సో ఈరోజు మనకి మెయిన్గా తెలుస్తుంది ఏంటంటే యాజ్ ఆఫ్ నో 17th జరిగే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. బట్ అయినా కూడా మీరు మాత్రం కన్ఫర్మ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి నోటీస్ అఫీషియల్గా రైల్వే బోర్డులో నోటీస్ ఇచ్చే వరకు 17th జరగట్లేదని మీరైతే ఫిక్స్ అవ్వద్దు. ఓకే, అది ఇంపార్టెంట్. మనకు ఆ నోటీస్ రాకుండా జస్ట్ ఇక్కడ ఉన్న హీరింగ్ బట్టి వీటి బట్టి డిసైడ్ అవ్వద్దు. మీరు మాత్రం 17th ఎగ్జామ్ ఉందనుకునే ప్రిపేర్ అవ్వండి. మనకి ఇంకో 2 daysలో ఏదైతే క్యాట్ అప్డేట్ వస్తుందో అప్పుడు మెయిన్గా ఏమైనా రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హీరింగ్ డేట్కి వెళ్ళకపోతే మోస్ట్లీ ఏమైనా అవ్వచ్చు. ఓకే, ఆ అప్డేట్ నేను మీకు చెప్తాను వెంటనే. ఓకేనా. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. మీరు మాత్రం ప్రిపరేషన్లోనే ఉండండి. అండ్ ఇక్కడ మనకి సైక్లోన్ అయితే వస్తుంది కదా, వెదర్ అది బాగాలేదు. సో టేక్ కేర్, కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. సో ఇది మనకి ఈ కోర్టు కేసు గురించి అయితే ఇంతే, మీకు ఏం పెద్దగా మ్యాటర్ ఏం లేదు. ఇంకా కేసు అయితే నడుస్తుంది. సో 17th జరిగే పాసిబిలిటీస్ తక్కువగా అనిపిస్తున్నాయి అంతే. బట్ అఫీషియల్గా నోటీస్ ఏదైతే రైల్వే రిలీజ్ చేస్తుందో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఓకే. అండ్ 2 days తర్వాత మళ్ళీ ఇంకొక అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ November 13th నెక్స్ట్ హీరింగ్ అయితే ఉంది. ఓకే. సో ఇంతే దీనికి సంబంధించిన అప్డేట్. అండ్ మీరు సీరియస్గా రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్ ఎగ్జామ్ క్లియర్ చేశాను, అలాగే NTPC ఎగ్జామ్ క్లియర్ చేశాను. అలాగే ఇందులో క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాంటి సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా దొరుకుతాయి. లేదా గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలంటే కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుద్ది. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అలాగే ఫ్రీగా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కేవలం రైల్వే అనే కాదు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉపయోగపడే విధంగా మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్లోకి మీకు హెల్ప్ అయ్యే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం, టాప్ క్వాలిటీ. సో దానికి సంబంధించిన PDF ఫ్రీగా ఇస్తున్నాం, క్లాసెస్ చేస్తున్నాం, అలాగే దాంతోపాటు టెస్ట్లు కూడా మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. అవన్నీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ అక్కడ మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ కనపడితే అందులోకి వెళ్ళిపోతే మీకు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్రతి మంత్వి. అవన్నీ మీరు కావాలంటే ప్రింట్ తీసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే మీకు ఫిటర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ ఉంది, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఒకే దానిలో కావాలన్నా దొరుకుతుంది. ALP ఫుల్ కోర్స్ కానీ టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డెమోస్ చూడండి, మీకు ఉపయోగపడుతుంది. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే యూజ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, జెన్యున్ ఏమైనా ఉంటే. అలాగే మన Instagram ID కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ID వచ్చేటప్పటికి శరణ్ తేజస్ అనమాట నా అఫీషియల్ ID అన్నది Instagram. ఓకే. అండ్ కొత్త వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకు అంటే మన దగ్గర ఇదే విధంగా అప్డేట్స్ మాత్రమే కాదు, ఫ్రీగా మీకు మన యూట్యూబ్ ఛానల్లో బెస్ట్ క్లాసెస్ దొరుకుతాయి, అలాగే గైడెన్స్ వీడియోస్ కూడా దొరుకుతాయి. ఏ టైంలో ఎలా ప్రిపేర్ అయితే మీకు బెటర్గా ఉంటుంది అన్న వీడియోస్ కూడా వస్తుంటాయి. అలాగే మీకు ఫ్రీగా ఇక్కడ మీకు ప్లేలిస్ట్ చూపిస్తాను చూడండి. కరెంట్ అఫైర్ వీడియోస్ మీకు చూడొచ్చు. ప్రతి మంత్కి సంబంధించి 1.5 hour లోపే
టాప్ 200 బిట్స్ ఆ మంత్ జరిగినవన్నీ కవర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాం. దానికి సంబంధించిన పీడిఎఫ్ చెప్పాను కదా ఇందాక మన యాప్లో అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందన్న కంగారు కంటే క్లాసెస్ మీకు మెయిన్గా ఉపయోగపడుతుంది, ప్రిపరేషన్ అన్నది చాలా వెళ్ళిపోద్ది. సో అదొకటి చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఒక అవేర్నెస్ అన్నది వాళ్ళకి కూడా ఉంటుంది కోర్ట్ కేసు ఏం జరిగింది అని. అండ్ నెక్స్ట్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ నేను చేసేస్తున్నాను, సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నవి నెక్స్ట్ రేపు మీకు పోస్ట్ అయితే అయిపోతుంది మోస్ట్లీ. సో కరెంట్ అఫైర్స్ కోసం ఇంకా మీరు అడిగే పని లేదు, నెక్స్ట్ రేపే అప్డేట్ కూడా చేసేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, వీడియో టాపిక్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మీకు ఎన్టీపీసీ యూజీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, అలాగే జేఈకి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి. వాటి మీద ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ అయితే చేయండి, దాని మీద వీడియోస్ చేద్దాం. ఓకే, సో పైన ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.